ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే వండర్ఫుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనం చేయాల్సింది జస్ట్ వాటర్ గురించి అవేర్నెస్ ఇవ్వాలా. సో ప్రాపర్గా అవేర్నెస్ ఇచ్చిన తర్వాత వాళ్ళే తెలుసుకొని డివైడ్ ఉంటారు. సో అట్లా ఎవ్రీ ఫ్యామిలీ టు ఫ్యామిలీ ఈ ప్రాసెస్లో మన సొసైటీ మొత్తం హెల్తీ కావడానికి వాటర్ వండర్ఫుల్ రిజల్ట్స్ ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నేను చెప్తున్నాను. ఈరోజు ప్రతి కంట్రీలో మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ అనుకునే వాళ్ళు ఆల్రెడీ వాడుతున్నారు. అది నిజమా కాదా? సెలబ్రిటీస్ అనుకునే వాళ్ళు ఆల్రెడీ వాడుతున్నారు. మన కంపెనీ అండ్ జస్ట్ క్యాంగన్ డివైస్తో ఆగట్లేదు. ఇప్పుడు యాంటీ రేడియేషన్ డివైస్ కూడా లాంచ్ చేసింది. తెలుసా మీకు? ఎంగార్డ్ అనేది అసలు పెద్ద విస్ఫోటనం కాబోతుంది. ఎంగార్డ్ అసలు ఇంపార్టెన్స్ తెలుసా మీకు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనం మొబైల్ ఫోన్స్ ఎంతసేపు వాడుతున్నాం చెప్పండి? యావరేజ్గా 8 hours వాడుతున్నాం కదా. గంటల తరబడి వాడాల్సిన అవసరం లేదు. మన మొబైల్ ఫోన్ ఒక 7 నిమిషాలు వాడితేనే మన బ్లడ్ థిక్ అయిపోతుంది. వింటున్నారా? షాకింగ్ ఉందా? అది ఎంగార్డ్ డెమో చూసిన తర్వాత అర్థమైంది. మనకు తెలియదు. సో అవి అట్లాంటి సైంటిఫిక్ డేటా బయటికి రాదు విజయంగా, రైట్? డాక్టర్ పింకీ, నేను మలేషియాలో ఈ సెషన్ అటెండ్ చేశాను. ఆ సెషన్ అటెండ్ చేసిన తర్వాత మీకు చెప్తున్నాను. తను ఒక బుక్ రాశారు. తను రాసిన బుక్ పేరు డోంట్ కుక్ యువర్ చిల్డ్రన్ బ్రెయిన్. అంటే మన పిల్లలకు ఫోన్స్ ఇచ్చి ఆ రేడియేషన్ వల్ల వాళ్ళ బ్రెయిన్ అట్లా డ్యామేజ్ అవుతుంది. 18 years లోపల పిల్లలు ఏ ఇంట్లో చూసినా పిల్లలు ఫోన్లతో ఆడతారు కదా. ఎక్కువసేపు ఆడాల్సిన అవసరం లేదు. జస్ట్ 7 minutes ఫోన్తో స్పెండ్ చేసే చాలు వాళ్ళ బ్లడ్ ఆర్బీసీ మొత్తం థిక్ అయిపోతుంది. సో దానివల్లనే ఈరోజు చాలా కాంప్లికేటెడ్ హెల్త్ కండిషన్స్ వస్తున్నాయి. కంపెనీ ఒక యూనిక్ ప్రోడక్ట్ లాంచ్ చేసింది ఇప్పుడు. అది ఎంగార్డ్. జస్ట్ అది ఆన్ చేసుకొని అది ఉన్న ఒక 8 meter రేడియస్లో కంప్లీట్గా రేడియేషన్ ఆపేస్తుంది. ఆ రేడియేషన్ సంబంధించిన డ్యామేజ్ మొత్తము కంప్లీట్గా తగ్గిపోతాయి అన్నమాట. అట్లాంటి వండర్ఫుల్ ప్రోడక్ట్ కంపెనీ లాంచ్ చేసింది. ఇట్లాంటి యూనిక్ ప్రోడక్ట్స్ ఎన్నో రాబోతున్నాయి ఫ్యూచర్లో. ఇవి మార్కెట్లో ఎక్కడ దొరకని ప్రొడక్ట్స్ లాంచ్ చేయబోతున్నాయి అన్నమాట. సో మనం ఏంటంటే కొంచెం ఫోకస్గా ఉండాలి. ఫోకస్గా ఉండి మన సొసైటీ హెల్త్ మనం సెక్యూర్ చేయగలిగితే చాలు. మన పాకెట్స్ ఎండిపోతాయి. దాంతోపాటు అందరికీ ఆరోగ్యం కూడా ఇచ్చిన వాళ్ళైతే మనమందరం డబ్బులు అయితే సంపాదిస్తున్నాం కదా. మనం సంపాదించే డబ్బులు 3 రకాలు. ఒకటి సాత్విక సంపాదన, రాజసిక సంపాదన అండ్ తామసిక సంపాదన. అంటే ఎవరైతే కరప్షన్ ద్వారా సంపాదిస్తారో, మోసము, కుట్ర, దగ, దీని ద్వారా సంపాదిస్తారో ఆ సంపాదన అంతా కూడా తామసిక సంపాదన.